తెలంగాణ యాసలో నవ్వించారు. మంచి వ్యక్తిగా వారి మేలుకొల్పు పలికి స్పీచ్ను అందించారు. పోలీస్ అధికారిగా ఇదే నిజమంటూ తెలియజెప్పారు. If you aware, that crime will go. If you are not aware, that crime will continue, which is cyber crime. అరగంట పాటు ఆయన అందించిన సందేశం వారికి పోలీస్ వ్యవస్థ మా వెంట ఉందన్న నమ్మకాన్ని కలిగించగా ఆయన స్పీచ్ పై స్టూడెంట్స్, యువత, మహిళలతో పాటు వృద్ధులు సైతం చేతులెత్తి చప్పట్లతో స్వాగతించారు. మీరందరూ కూడా సింహాలు అవ్వాలి, గర్జించాలి అంటాడు కదా, సింహాలై గర్జించాలి. సో మీరందరూ కూడా ఇప్పుడు సింహాలై గర్జించాలి. కాస్త కూడా బోరు కొట్టకుండా నిజ జీవితంలో స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ తో కలిగి డిజిటల్ లాభదాయాలతో పాటు వాటి నుంచి వచ్చి పడే సైబర్ చిక్కులను తెలియజేస్తూ ఆయన అందించిన స్పీచ్ అందరి చేత శభాష్ అనిపించింది. తన 33 ఏళ్ల సర్వీసులో ఎదుర్కొన్న అనుభూతులతో పాటు ఎంత సైబర్ నేరగాలతో ఇబ్బంది పడ్డ అంశాలను వారికి తెలియజెప్పి సైబర్ సింబాలుగా మీరు అవతరిస్తే మరో 10 మంది సైబర్ నేరగాల బారిన పడకుండా కాపాడిన వారు అవుతారంటూ తెలియజెప్పారు. నువ్వు కనుక డబ్బులు కనుక ఇవ్వకపోతే ఇది నీకు పంపిస్తున్నా, తర్వాత నేను మొత్తం సోషల్ మీడియాలో పెడతా. సోషల్ మీడియాలో పెడతాను ఇక బజార్ పాలు చేయడం. అది భయపడొద్దు, మేమున్నామంటూ వారికి భరోసా నింపి దట్ ఈస్ అడిషనల్ డీసీపీ పగడాల అశోక్ అంటూ సభముఖంగా వారితో అభినందనలు అందుకున్నారు. కరిగిపోతుంది, ఆ కరిగిపోయి కుటుంబాన్ని ఏదో వేస్తారు. వేస్తారు ఏమవుతుంది, ఆడు ఒకడే ఇది ఒకడే కాదు, మిగతా కూర్చున్నాడు. నార్త్ జోన్ కంటోన్మెంట్ మారేడుపల్లిలోని రాధాస్వామి సత్సంగ్ దయాల్ బాగ్ లో ఈరోజు ప్రత్యేకంగా సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రాధాస్వామి సత్సంగ్లో ఈరోజు ప్రత్యేకంగా మారేడుపల్లి పోలీసుల ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం పోలీసులు ఏర్పాటు చేయగా సత్సంగ్ నిర్వాహకులు పూర్తి ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా సత్సంగ్లో ప్రార్థనకు వచ్చే యువత, చిన్నారులు, మహిళలు, వృద్ధులను భాగస్వామిగా చేసే కార్యక్రమాన్ని నిర్వహించగా ఉత్సాహంగా సత్సంగ్కు వచ్చిన వారంతా అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా సైబర్ నేరాలు ఎలా జరుగుతాయి అన్న అంశాలపై వారికి పూర్తి స్థాయిలో పోలీసులు వివరించే ప్రయత్నం చేయగా మంచి వ్యక్తిగా తన 33 ఏళ్ల అనుభవంతో అన్నింటా దొరికిన అనుభవంతో నార్త్ జోన్ అడిషనల్ డీసీపీగా ఉన్న పగడాల అశోక్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సత్సంగ్ నిర్వాహకుల సారథ్యంలో ఎస్ఐలు సంధ్య, తిరుపతి, శ్రీవర్ధన్తో పాటు పలువురు పూర్తి ఏర్పాట్లు చేయగా ఇక అంతసేపు ఏదో చెప్పి వెళ్ళిపోతారనుకున్న వారు కాస్త ఆ అధికారి స్పీచ్ను మొదలుపెట్టగానే అలాగే కుర్చీలకు అతుకుపోయి అసలు సిసలుగా వారికి అర్థమయ్యేలా పలు రకాల హావభావాలతో వారికి వివరించిన తీరుతో వారంతా ఆయన స్పీచ్ కు కనెక్ట్ అయిపోయారు. ఇవన్నీ చూసినాక వెళ్ళే కిందకి వచ్చినా క్రికెట్ అంటుంటే ఆమెను చూద్దామంటే పోయి మరి ఆమెనేమైనా ఇచ్చేద్దామంటే ఆమె చూస్తుంటది. కూరగాయని కొడుకుని చూద్దామంటే వాడి చూసుకుంటాడు, బిడ్డలు చూద్దామంటే బిడ్డలు చూస్తుంటది. ఎవరు లేడుగా ఎక్కడ నలుగురు కూర్చొని కింద కాలపెట్టలు వేసుకొని తల్లి మంచిగా తినేటోళ్ళం అందరం. వినరా, సంసారం ఎప్పుడైనా ఇరుక్కుంటే సంసారం బుద్దుకుంటది. ప్రస్తుతం సైబర్ నేరాల్లో ఉన్న పలు అంశాలను ఒక్కొక్కటిగా వివరిస్తూ వారికి వివరించడంతో పాటు పోస్కో చట్టం తన జీవితంలో మర్చిపోలేని చట్టం అంటూ తెలియజేయడంతో పాటు ఆ చట్టంలో 3 నెలల్లోనే శిక్షను అమలు చేయించిన సంఘటన వారికి తెలియజెప్పి అంత పవర్ఫుల్ ఆ చట్టం అంటూ తెలియజేశారు. ఇక సైబర్ నేరాల్లో ఓటీపీలు, బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులు, ఆన్లైన్ లింకులపై తనదైన శైలిలో వారికి వివరించడంతో పాటు చిన్నారులకు ఫోన్లు ఇచ్చి అజాగ్రత్తగా ఉండవద్దని, పాస్వర్డ్లు తేలిగ్గా ఉండేవి పెట్టవద్దంటూ సూచించారు. సైబర్ నేరగాలు ఈ మధ్య కాలంలో పోలీసులమంటూ ఫోన్ చేయడం, సోషల్ మీడియాలో ఫోటోల మార్పింగ్ లో బెదిరించడం, డబ్బు కాజేసేందుకు పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నారంటూ వారికి తెలియజెప్పడంతో పాటు సైబర్ నేరాల బారిన పడ్డప్పుడు వెంటనే 1930కు కాల్ చేస్తే మీ డబ్బు ఎక్కడికి పోదని, తమ డిపార్ట్మెంట్ పకడ్బందీ పనిచేసి మీ డబ్బును తిరిగి తెప్పించేలా పనిచేస్తున్నట్టు తెలియజేశారు. వృద్ధుల విషయంలో తమ డీసీపీ సోదరలక్ష్మి పెరుమాళ ఆదేశాలతో నార్త్ జోన్ పోలీసులు చేసిన కృషి చాలా అభినందనీయమని, వారు ఒంటరి వారు కాదంటూ వారికి అన్ని వేళలా తోడు మేమున్నామంటూ భరోసాను కల్పిస్తున్నామంటూ తెలియజేశారు. సైబర్ నేరాల విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని, పోలీస్ వ్యవస్థ మీకోసం ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందన్న భరోసాను పోలీసులు కల్పించారు. డాక్టర్ అశోక్ వచ్చి చెప్పాడు, అడిషనల్ డీసీపీ గారు, మనం ఏది పడితే వద్దొద్దు, ఏది పడితే చేయొద్దు, ఏది పడితే ఇవ్వద్దు, ఏది పడితే తీసుకోవద్దు, మనం కాపాడుకోవాలి, మనం వాడుకోవాలి. దట్స్ ఆల్, నథింగ్ విల్ కమ్ ఫ్రీ. సో ఇది గుర్తుపెట్టుకొని ఉంటారని ఆశిస్తూ మీరందరూ కూడా మంచిగా ఈ సైబర్ ఫ్రాడ్ల నుంచి, ఈ ఆర్థిక నేరాల నుంచి దూరంగా ఉంటారని, మీ పక్కల జరిగితే ఇమీడియట్ గా సాయం చేస్తారని, 193 చాలా విస్తృతంగా వాడుతారని, అవి మీకు సహాయం చేస్తాయి కాబట్టి వాడతారని ఆశిస్తూ సైబర్ నేరాల్లో ఓటీపీ మోసం, OLX ఫ్రాడ్స్, ఆన్లైన్ లింకులు, బ్యాంక్ కస్టమర్ కేర్లు, ఆన్లైన్ డబ్బు బదిలీలు, అపరిచిత వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్, సోషల్ మీడియా వేదికగా పలు ఇబ్బందులకు అన్నిటికీ మూలం ఇంటర్నెట్ తో పాటు స్మార్ట్ వాడకం అంటూ తెలియజెప్తున్నాయి. డిజిటల్ ఇండియాతో ముందుకు దూసుకుపోతున్న తరుణంలో వాటి విషయంలో తగు జాగ్రత్తగా ఉండాలన్న ఆయన స్పీచ్ అందరినీ ఆలోచింపజేయగా ఏ తప్పు జరిగినా పోలీసులు మీ వెంట ఉన్నారన్న భరోసాను అందించడం విశేషం.
ఎస్పీఆర్ గ్రూప్స్ విద్యా సంస్థల విద్యార్థులకు, వారి కుటుంబ సభ్యులకు, ఉపాధ్యాయులకు, ఎస్పీఆర్ గ్రూప్స్ సిబ్బందికి హ్యాపీ క్రిస్మస్. ప్రభు అనుగ్రహం మీపై ఎలవెలలా ఉండాలని ఆకాంక్షిస్తూ 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఎస్పీఆర్ గ్రూప్స్ విద్యా సంస్థల అధినేత రంతిరెడ్డి బోయిన్పల్లి. అనుభవజ్ఞ ఈటల బ్యాటింగ్ పట్టి అదరగొట్టేశారు. 5 ఏళ్ల కార్పొరేటర్ బాల్ పట్టి బౌలింగ్ చేస్తూ సందడి చేశారు. ఇద్దరి మధ్య కీపర్ గా మారి నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మద మల్లికార్జున్ తన చేతికి బాలు చిక్కకపోతుందా అంటూ కీపర్ గా మారిపోయారు. ముగ్గురు కలిసి క్రికెట్ ఆడుతూ అలరించేగా కార్పొరేటర్ గా కొంత దీపికా నరేష్ నిర్వహించిన ఖేలో యువ ఖేలోకు 100కు 100 మార్కులు వేసి ఈటల అభినందించారు. మైదానంలో ముగ్గురు చేసిన హడావిడి చూసి బీజేపీ శ్రేణులు చప్పట్లతో ఎంకరేజ్ చేయగా కప్పుతో పాటు ప్రైజ్ మనీని గెలుచుకునేందుకు క్రీడాకారులు పోటీపడి పాల్గొన్నారు. దీపిక తన టీంతో చేసిన ప్రయత్నంకి మంచి మార్కులు పడగా పార్లమెంటు వ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిద్దామన్న ఆలోచనను వారికి ఎంపీ ఈటల తెలియజేశారు. కంటోన్మెంట్ మోండా డివిజన్ లోని తన మార్కును బదిలీ చేసుకునేలా మంచి కార్యక్రమానికి కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ఖేలో యువ ఖేలో అంటూ అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని పురస్కరించుకుని ఏర్పాట్లు చేయగా మోండా డివిజన్ వ్యాప్తంగా ఉన్న యువ క్రీడాకారులంతా పోటీలకు తరలివచ్చారు. ముఖ్యంగా క్రికెట్ తో పాటు చెస్, క్యారమ్స్ పోటీలకు మారేడుపల్లి షైనై గ్రాండ్స్ లో ఏర్పాటు చేయగా వందలాది క్రీడాకారులు మైదానంలో పోటీపడి కప్పు గెలుచుకునేందుకు కష్టపడ్డారు. 16 టీంలు క్రికెట్ పోటీలకు రిజిస్ట్రేషన్ చేసుకోగా వారందరికీ ప్రోత్సాహం అందిస్తూ మొదటగా టాస్ వేసి బ్యాట్ పట్టి కొంత దీపికా నరేష్ పోటీలను ప్రారంభించారు. ఈ 2 రోజుల పాటు జరిగిన పోటీల్లో చివరి రోజున బీజేపీ సీనియర్ నేతలతో పాటు మహిళా మోర్చా, బీజేపీ స్థానిక నాయకులంతా పాల్గొనగా ఇక విజేతలకు వారి చేతుల మీదుగా బహుమానాలు అందించేశారు. క్రికెట్ పోటీలో విన్నర్స్ గా రైజింగ్ స్టార్స్ నిలవగా రన్నర్ గా అంబేద్కర్ నగర్ వారియర్స్ నిలిచారు. విన్నర్ కు 10,000 రూపాయలు, రన్నర్ కు 5,000 రూపాయల నగదుతో పాటు క్రికెట్ కిట్ ట్రోఫీని బహుకరించడంతో పాటు అత్యున్నత ప్రతిభ కనబరిచిన వారికి క్రికెట్ బ్యాట్లు, క్యారమ్స్ మొమెంటలను అతిథులు బహుకరించారు. అయితే నాకౌట్ అయిన 8 టీమ్స్ కి మరియు ఆ తర్వాత నాకౌట్ అయిన సెమీఫైనల్స్ కి అందరికీ కూడా క్రికెట్ కిట్స్, క్రికెట్ బ్యాట్, బాల్స్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. విన్నర్స్ కి ఫస్ట్ ప్రైజ్ గా ఫస్ట్ బహుమతిగా 10,000 రూపీస్ క్యాష్ ప్రైజ్, వారికి క్రికెట్ కిట్ అలాగే మూమెంటో ఫెలిసిటేషన్స్ ఇవ్వడం జరిగింది. రన్నర్స్ అప్ కి కూడా 5,000 రూపీస్ క్యాష్ ప్రైజ్, మూమెంటో అలాగే క్రికెట్ కిట్ ఇవ్వడం జరిగింది. ఇది కేవలము యువకులందరూ ఒక తాటి మీదకి రావాలి, క్రీడలను ప్రోత్సహించాలని ఏదైతే నరేంద్ర మోడీ గారు ఖేలో భారత్ అని పెట్టారో అదే స్ఫూర్తిని తీసుకొని మేము కార్యక్రమ ముగింపు వేడుకలో భాగంగా ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొనడానికి తరలినగా ముందుగా టీచర్స్ కాలనీలో నిర్వహించిన క్యాన్సర్ టెస్ట్ స్క్రీనింగ్ సెంటర్ ను నామినేటెడ్ సభ్యులు భానుక నర్మద మల్లికార్జున్ తో కలిసి పాల్గొన్నారు. వారు అందిస్తున్న సేవలపై అభినందనలు తెలియజేయడంతో పాటు ఇక అనంతరం ఖేలో యువ ఖేలో ముగింపు వేడుకల్లో పాల్గొన్నారు. ఇక మొదటగా కొంత దీపికా విజ్ఞప్తితో బ్యాట్ పట్టి ఈటల క్రీజ్ లో నిలవడంతో ఇక బాల్ పట్టి కొంత దీపికా నరేష్ దంపతులు బౌలింగ్ మొదలుపెట్టారు. నేను ఎలా ఖాళీగా ఉంటానంటూ నామినేటెడ్ సభ్యులు భానుక నర్మద మల్లికార్జున్ కీపర్ గా మారిపోగా ఇక వారు వేసిన బంతిని వేసినట్లు షాట్లు కొడుతూ ఈటల అలరించారు. మంచి కార్యక్రమానికి కొంత దీపికా నరేష్ దంపతులతో పాటు వారి టీం సభ్యులు శ్రీకారం చుట్టారని అందుకు కృతజ్ఞతలు తెలియజేయడంతో పాటు తోడుగా నిలిచిన వారందరికీ ఈటల అభినందించి బహుమతులు ప్రదానం చేశారు. వ్యాప్తంగా ఖేలో ఇండియాలో భాగంగా దేశంలో కోట్ల మంది యువకులకి అనేక రకాల ఆటలు, అవి లోకల్ ఆటలు కావచ్చు లేదా ఇతర ఆటలు కావచ్చు, దానిలో భాగంగా చేసుకుంటా ఉన్నారు. మల్కాయిరి పార్లమెంట్ పరిధిలో కూడా రేపు అన్ని డివిజన్ల వారీగా ఇదే పద్ధతిలో రిజిస్ట్రేషన్ చేసుకొని పిల్లలందరినీ కూడా ఆటలలో భాగస్వామ్యం చేసే ప్రయత్నం చేస్తారు. తన 5 ఏళ్ల పాలనలో అభివృద్ధితో పాటు సమస్యల పరిష్కారంతో ప్రత్యేక గుర్తింపును కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ దక్కించుకోగా ఇక యువత వద్ద కూడా తన మార్కును బదిలీ చేసుకునేలా నేడు స్పోర్ట్స్ తో మరో మెట్టును కూడా ఎక్కేగా ప్రత్యర్థులు ఎవరొచ్చినా కొంత దీపికా ముందు కుదేలు కావాల్సిందే అన్న రీతిలో దూసుకుపోతుండడం విశేషం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పలు వరుస కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉదయం నుండి రాత్రి వరకు క్షణం తీరిక లేకుండా కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీ అయ్యారు. మోండా డివిజన్ రెజిమెంటల్ బజార్ లో అవర్ లేడీ ఆఫ్ వెల్లంగిని చర్చి వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. వెల్లంగిని మాత ఊరేగింపును నిర్వహించారు. సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను చర్చి నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. సికింద్రాబాద్ గణపతి దేవాలయ చైర్మన్ ప్రభాకర్ యాదవ్, చర్చి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 4వ వార్డు క్రికెట్ కార్యాలయంలో మారేడుపల్లి గంగపుత్ర సంఘం నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలను ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు. కంటోన్మెంట్ 3వ వార్డు మడ్ఫోర్డ్ గాంధీనగర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నూతన
కమిటీ సభ్యులుగా ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా కమిటీ బాధ్యతలు చేపట్టిన అసోసియేషన్ సభ్యులు అభినందించారు. డబుల్ బెడ్రూమ్ నివాసాలు మౌలిక సదుపాయాల కల్పన కొరకు అసోసియేషన్ సభ్యులు కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. తన నుండి ఎటువంటి సహాయం కావాలన్నా అందిస్తానని హామీ ఇచ్చారు. కమిటీ సభ్యులు ప్రవీణ్, పవన్, శేఖర్, రాము, రమేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు. సమస్యలే కాకుండా మన హాస్పిటల్ అయితే ఎవరికో ఇక్కడ ఏమైనా ఇబ్బంది అయినా కూడా నేను నా నంబర్ పెట్టుకో, ఎనీ టైం ఫోన్ చేసి మా పిఎల్ నంబర్ తీసుకో. గంగపుత్ర సంఘం సభ్యులు అశోక్, కనకయ్యతో పాటు పలువురు ఎమ్మెల్యేను కలిసి సన్మానించిన వారిలో ఉన్నారు. ఈ నెల 5 నుంచి 15 వరకు విశాఖపట్నంలో జరిగే 63వ జాతీయ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ లో విజయం సాధించిన 38 మంది కంటోన్మెంట్ విద్యార్థులను ఎమ్మెల్యే శ్రీ గణేష్ అభినందించారు. జింకానా మైదానంలో స్కేటింగ్ విద్యార్థుల సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ వారిని సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. 19 మంది విద్యార్థులు బంగారు పథకం సాధించగా 10 మంది విద్యార్థులు రజతం, 9 మంది విద్యార్థులు కాంస్య పథకాలు సాధించడం పట్ల శ్రీ గణేష్ వారిని అభినందించారు. కోచ్ అనూప్ కుమార్ ను ఎమ్మెల్యే శ్రీ గణేష్ అభినందించారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. పార్టీలకు అతీతంగా ఎక్కడ ఆహ్వానం అందితే అక్కడికి వెళ్లి అయ్యప్ప స్వామి పడిపూజ, క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. బన్సలాల్పేట డివిజన్ న్యూ బోయిగూడ సెయింట్ ఫిలోమియా చర్చ్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. అతిథిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలను తలసాని తెలిపారు. తలసాని వెంట స్థానిక కార్పొరేటర్ కుర్మా హేమలత పాల్గొని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రార్థనలు నిర్వహించారు. ఫాదర్ ప్రతాప్ చార్ల్స్, ఉదయ్ భాస్కర్, క్రాంతి, జయరాజ్, బాబా, బన్సిలాల్పేట డివిజన్ అధ్యక్షుడు వెంకటేశన్ రాజు, సీనియర్ నాయకులు లక్ష్మీపతి, కుమార్ యాదవ్, రాజు, శివలతో పాటు పలువురు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నారాయణగూడ కేశవ మెమోరియల్లో నిర్వహించిన అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. పార్టీతో సంబంధం లేకుండా కిషన్ రెడ్డి అందించిన ఆహ్వానం మేరకు పూజా కార్యక్రమంలో పాల్గొన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ అయ్యప్ప స్వామిని దర్శించుకుని విశేష పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శాల్వతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదం అందజేశారు. బొల్లారం రాష్ట్రపతి నిలయంలో అట్ హోం కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడుదలలో భాగంగా అట్ హోం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య నాయకులకు స్వాగతం పలకగా మొదటగా సైనికుల గౌరవ వందనం అందుకున్న తర్వాత కార్యక్రమాన్ని రాష్ట్రపతి ప్రారంభించారు. కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, మాజీ గవర్నర్లతో పాటు ముఖ్య నేతలు పాల్గొన్నారు. అనంతరం విందును ఆరగించారు. పార్టీలకు అతీతంగా ఆ కమిటీ కొలువు తీరింది. వారు అడుగుపెట్టిన నాటి నుంచి వారిది ఒకటే టార్గెట్. అభివృద్ధి పథంలో ఆ శ్మశాన వాటిక పరుగులు తీస్తుంటే కమిటీ వేస్తున్న అడుగులకు అంతా అభినందనలతో స్వాగతిస్తున్నారు. శ్మశాన వాటిక అంటే కేవలం కమిటీ పనితనం ఒకటే కాదంటూ అందులో పనిచేసే వారి బాగోగులు కూడా ముఖ్యమైనట్టు వారు తీసుకున్న నిర్ణయం అందరి చేత సహభాష అనిపించగా, పండుగకు ముందే ప్రభుత్వ ఉద్యోగులను తలపించేలా బోనస్ అందించి బట్టలు పెట్టి వారిని సన్మానించడంతో వారి ఆనందం అంతా ఇంత కాదు. దట్ ఈస్ మారేడుపల్లి హిందూ శ్మశాన వాటిక డెవలప్మెంట్ సొసైటీ కమిటీ పనితీరుంటూ వారు నిరూపించుకుంటూ ముందుకు సాగుతున్నారు. కంటోన్మెంట్ మారేడుపల్లిలోని హిందూ శ్మశాన వాటిక ఇది. ప్రస్తుతం కమిటీ సారథ్యంలో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతూ ఎంపీ ఈటల, ఎమ్మెల్యే శ్రీ గణేష్లను రెగ్యులర్ గా కలుస్తూ తమ శ్మశాన వాటిక కావాల్సిన అభివృద్ధి పనులతో ముందుకు సాగుతుండటంతో పాటు దాతల సహకారంతో ముందు వరుసలో దూసుకుపోతున్నారు. ఇక అసలు విషయానికి వస్తే దీపావళిని పురస్కరించుకుని తమ ఉద్యోగులకు బోనస్ ఇవ్వడం కామన్. కానీ శ్మశాన వాటిక అనగానే అంత ఇంట్రెస్ట్ ఎవరికి ఉండకపోయినా కొత్త కమిటీ మాత్రం తమ పనితనం, వారి పనితనం తోడైతేనే ఇంతటి అభివృద్ధి సాధ్యమని గుర్తిస్తూ వారి సేవల్ని ప్రశంసిస్తూ నేడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా కమిటీ సభ్యుల ఆహ్వానంతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ స్వామి వాళ్ళ ఉండి రాకలేకపోయినా ఆయన స్థానంలో మోండా డివిజన్ కార్పొరేటర్ సీటు ఆసవ నేత సిరమైన సంతోష్ యాదవ్ పాల్గొనగా, ఇక కమిటీ సభ్యులంతా కలిసి శ్మశాన వాటిక సిబ్బందికి బోనస్ల పంపిణీ కార్యక్రమానికి నిర్వహించారు. కమిటీ సభ్యులు ఒక్కొక్కరిగా శ్మశాన వాటిక సిబ్బందికి కొత్త బట్టల కిట్లతో పాటు దుప్పట్లు అందించడంతో పాటు వారికి శాలువా కప్పి సన్మానించి అభినందించారు. వారు అందించిన బోనస్లపై శ్మశాన వాటిక సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు. వారి పనితనంతో పాటు తమ ప్రయత్నం తోడు కావడం వల్లనే అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నట్లు కమిటీ సభ్యులు తెలియజేశారు. కార్యక్రమంలో అధ్యక్షుడు వెంకటస్వామి, కేర్ చక్కర్ సదానంద్, వెంకటేష్, లక్ష్మణ్, మురళి, రఘు, చిట్టి, బాబు, నర్సింగ్, జనార్దన్, ఈశ్వర్, నరేష్, సత్యనారాయణలు, రమేష్, శ్రీనివాస్, రాజ్మల్, శ్యామ్, రమేష్, డి లక్ష్మణ్, పనాస సంతోష్తో పాటు పలువురు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
శ్మశాన వాటిక అనగానే ఏదో చివరికి చేరే స్థలమే కదా అని అందరికీ కాస్త చిన్న చూపు ఉంటుంది. కానీ ఆ కమిటీ మాత్రం మీ చివరి మజిలీ అందరికీ మంచి జ్ఞాపకంగా మిగలాలంటూ శ్మశాన వాటికను అభివృద్ధి పథంలో నడిపిస్తుండగా వారు చేస్తున్న సేవలపై సర్వత్రా ప్రశంసల వెల్లువెత్తుతున్నాయి. కంటైన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశ్వర రెడ్డి మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ను కలిశారు. 2వ వార్డు శ్మశాన వాటిక అభివృద్ధి కొరకు కమిటీ సభ్యులతో కలిసి ఎంపీ ఈటెల రాజేందర్కు వినతి పత్రాన్ని అందజేశారు. వరల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్లోని హిందూ శ్మశాన వాటికకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. శ్మశాన వాటికల అభివృద్ధి కొరకు చిన్నతోకట్టలోని జీఎం అంజయ్య స్మారక హిందూ శ్మశాన వాటిక, వరల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్లోని హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి కొరకు కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ సభ్యులను వెంటబెట్టుకుని మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశ్వర రెడ్డి తన వంతుగా ఈటెల రాజేందర్కు తన అభ్యర్థన చేశారు. ప్రత్యేకంగా ఎంపీ ల్యాండ్స్ నిధులు కేటాయించి డెవలప్మెంట్ చేయాలని కోరారు. సదాకేశ్వర రెడ్డితో కలిసి కమిటీ సభ్యులు ఎంపీ ఈటెల రాజేందర్ను కలవడంతో వారిలో మరింత నమ్మకం ఏర్పడింది. కమిటీ అధ్యక్షుడు కొండల్ యాదవ్, ప్రధాన కార్యదర్శి విజయబాబు, సంయుక్త కార్యదర్శి రామారావు, ముఖేష్ యాదవ్, జిఎస్ యాదవరావు, అశోక్ కుమార్ ముదిరాజ్, వరదారాణి, సురేందర్, కాంట్రాజ్, ఎల్లంగు రాజు, చంద్రమోహన్, అవినాష్, సుధాకర్, నరేష్, విజయ్తో పాటు పలువురు ఎంపీ ఈటెల రాజేందర్ను కలిసిన వారిలో ఉన్నారు. శ్మశాన వాటిక, బర్నింగ్ ప్లాట్ఫామ్, వాచ్మెన్ గది, మహిళల విశ్రాంతి గది, అస్థికల గదులు, సీసీ రోడ్లు, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసేలా నిధులు కేటాయించాలని కోరారు. ఇక్కడ అక్కడ అన్నిటా ఆయనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దయతో అంటూ ఆ మహిళా నేత ముందుకు సాగుతున్నారు. ఇటు మోండా డివిజన్ కార్పొరేటర్ గా పోటీ చేసేందుకు సర్వం సిద్ధం చేసుకుంటూనే మొదటగా అంది వచ్చిన అవకాశంతో ఆ స్వామివారి దయతో విజయం అందాలంటూ ధర్మకర్తల మండలి సభ్యురాలుగా సమావేశంలో పాల్గొంటూ జాతర విజయవంతంపై ఆ మహిళా నేత దృష్టి పెట్టారు. ఇంతకీ ఎవరా మహిళా నేత అనుకుంటున్నారా? వాచ్ ఫోకస్. సిరిమిల్ల వరలక్ష్మి మధుసూదన్ యాదవ్. ఏంటి మోండా డివిజన్ కార్పొరేట్ సీటు ఆశావహ నేత గత కొద్ది రోజులుగా ఇక్కడ కనిపించలేదు అనుకుంటే అక్కడేం చేస్తున్నారు అనుకుంటున్నారా? ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులు వరలక్ష్మి తండ్రి సర్వీస్ చేసిన సేవలకు గాను వారి పనితనం గుర్తించి ఆయనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయానికి వరలక్ష్మికి ధర్మకర్త మండలి సభ్యురాలుగా స్థానం దక్కింది. దీంతో ప్రస్తుతం మోండా డివిజన్ రాజకీయాలకు కాస్త సమయం ఉండగా ఇప్పుడున్న సమయంలో స్వామివారి జాతర వేడుకలను విజయవంతం చేసే కార్యాచరణతో అక్కడి కార్యక్రమాల్లో సిరిమిల్ల వరలక్ష్మి మధుసూదన్ యాదవ్ బిజీగా మారారు. అందులో భాగంగా ఈ రోజు స్వామివారి 2026 సంవత్సర జాతర విజయవంతం కోసం హనుమకొండ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే నాగరాజుతో కలిసి పాల్గొన్నారు. ఆలయ ధర్మకర్తగా తనవంతుగా పలు సలహాలు సూచనలు అందించడంతో పాటు సంక్రాంతి నుంచి ఉగాది వరకు సాగే జాతర విజయవంతం కోసం తన ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కు పార్కింగ్ తో పాటు భద్రత, సీసీ కెమెరాలు, కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ ద్వారా డెర్మెంటరీ కమ్యూనిటీ హాల్ పనులు, రోడ్డు భవన శాఖ ద్వారా రోడ్లకు రిపేర్లు, పంచాయతీరాజ్ ద్వారా లైటింగ్ తో పాటు బస్టాండ్ శుభ్రతపై చర్చించారు. మంత్రి ఆదేశాలతో వాటిని పరిష్కరించే పనిలో అధికారులు నిమగ్నం కాగా ఈసారి జాతరలో తనకు ధర్మకర్తగా అవకాశం దక్కడంపై వరలక్ష్మి సంతోషం వ్యక్తం చేశారు. సమావేశంలో కలెక్టర్ స్నేహా సబరీష్, ఆలయ కార్యనిర్వహణాధికారి కంతుల సుధాకర్, చైర్మన్ కమ్మగోని ప్రభాకర్, ధర్మకర్తలు ఆనందం, రాజు, రజిత, మహేందర్ తో పాటు పలువురు పాల్గొన్నారు. ప్రస్తుతం వరలక్ష్మి ఆలయ ధర్మకర్తగా బిజీగా ఉండగా కార్పొరేట్ ఎన్నికల్లో బరిలో దిగే ముందు అంది వచ్చిన ధర్మకర్త అవకాశాన్ని వినియోగించుకొని అక్కడ జాతర విజయవంతం అనంతరం ఆ దేవుడి దయతో ఇక్కడ కూడా విజయం అందుతుందన్న ధీమాతో సిద్ధమవుతుండడం విశేషం. శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణోత్సవానికి వెస్ట్ మారడపల్లి ముస్తాబవుతుంది. అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు కమిటీ సభ్యులు ఏర్పాటు చేస్తుండగా ఆలయం చుట్టుపక్కల విద్యుత్ కాంతులతో లైటింగ్ తో పాటు అమ్మవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. రేణుక ఎల్లమ్మ కళ్యాణము 23 తేదీన మంగళవారం పొద్దున 11 గంటలకు అందరూ రావాలని కోరుకుంటున్నాము. శ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యాణం. వెస్ట్ మారడపల్లిలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి ఆలయం ఇది. 5 ఏళ్లకు ఒకసారి అమ్మవారి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుండగా అందరి కోరికలు తీర్చే అమ్మవారుగా వెలిసిన అమ్మవారి కళ్యాణం 3 ఏళ్లకోసారి జరిపించాలంటూ ఆర్గనైజర్లు నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ఈ నెల 23వ తేదీన అమ్మవారి కళ్యాణ మహోత్సవానికి సర్వం సిద్ధం చేస్తున్నారు. అన్నిటికంటే ఈసారి వేడుకలను మరింత వైభవంగా నిర్వహించాలంటూ కమిటీ సభ్యులు సిద్ధం కాగా అందులో భాగంగా ఆలయ పరిసరాలతో పాటు ఆలయదారులను విద్యుత్ కాంతుల మధ్య ముస్తాబు చేయడంతో పాటు ఆలయం వద్ద భక్తుల కోసం కళ్యాణ మహోత్సవం నిర్వహించే చోట భారీ సెట్టింగ్లతో టెంట్లను ఏర్పాటు చేస్తున్నారు. స్వయంభూగా వెలిసిన అమ్మవారికి ఈసారి వేడుకలను అట్టహాసంగా నిర్వహిస్తున్నామని సోమవారం రోజున ఆలయ సాంప్రదాయ ప్రకారం ట్యాంక్ బండ్ నుంచి రంగతిప్ప తీసుకొచ్చి మంగళవారం జనకవాడ ఊరేగింపు నిర్వహించి ఉదయం 10:45 కళ్యాణ మహోత్సవం మొదలు కావడం జరుగుతుందని ప్రతి ఒక్కరూ ఇదే ఆహ్వానంగా భావించి కళ్యాణ వేడుకల్లో పాల్గొనంటూ కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. మంగళవారం, సోమవారం ఈవినింగ్ గంగతెప్ప తీసుకోవడానికి ట్యాంక్ బండ్ వెళ్తారు. మంగళవారం ఉదయం ఊరేగింపు ఉంటుంది. జలకావడ మన ఆగ్రా స్వీట్ పక్క నుంచి ఇక్కడ వరకు
10:30 కల్లా కళ్యాణం స్టార్ట్ అవుతుంది. భక్తులు అందరూ రాగలరని మనవి. మంగళవారం ఉదయం సమయంలో అమ్మవారి కళ్యాణ మహోత్సవం అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేయగా కంటోన్మెంట్ చుట్టుపక్కల వాసులంతా పెద్ద ఎత్తున పాల్గొని స్వయంభూగా వలసిన ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకోవాలంటూ కమిటీ సభ్యులు కోరుతున్నారు. మోండా డివిజన్ రెజిమెంటల్ బజార్లో ఫీస్ట్ వేడుకలు సందడిగా కొనసాగాయి. లేడీ ఆఫ్ వెలంగిని చర్చ్ వార్షికోత్సవ వేడుకలతో పాటు క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున క్రైస్తవులు పాల్గొని వేడుకలను జరిపారు. మేరీ మాత అమ్మవారికి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. బ్యాండ్ బాజాల మధ్య వెలంగిని మాత ర్యాలీ కొనసాగింది. ఫాస్ట్ ఆరోగ్యం సారథ్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ సెక్రటరీ మరియన్ రోజారియా ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలను మరియన్ రోజారియా తెలిపారు. కంటోన్మెంట్ 2వ వార్డు రసూల్పురాలోని సుఖద్ గోస్పల్ చర్చిలో మొదటి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. 2026 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సాంసన్ రాజు పాల్గొని క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పాస్టర్లు బిషప్ ఎలీషా, ఎర్రా, పాస్టర్ ప్రవీణ్, ఇస్రాయల్, శ్రీకాంత్, జ్యోతిరాజ్, పాండు, వరప్రసాద్, అజయ్ కుమార్, అభిషేక్, రాహుల్, పద్మ, శ్యామల, గ్రేస్, మేరీ, రూపకళ, అరుణ, జీవమణులతో పాటు పలువురు పాల్గొన్నారు. క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో గోనె సాంసన్ రాజు, పద్మ దంపతులు పాల్గొన్నారు. అంగన్వాడీ సెంటర్లో క్రిస్మస్ సంబరాలతో గిఫ్ట్ ప్యాక్ల పంపిణీలు, బోయిన్పల్లి ప్లేగ్రౌండ్ లో క్రీడాకారులకు సన్మానాలు రెండింటా నేనేనంటూ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ ముందుకు సాగారు. కంటోన్మెంట్ బోయిన్పల్లిలోని చిన్న తోకట్ట సంజీవ నగర్ కాలనీలో గల అంగన్వాడీ సెంటర్లో ఈ రోజు క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ పాల్గొని కేక్ కట్ చేసి క్రిస్మస్ సంబరాలను ప్రారంభించడంతో పాటు చిన్నారులకు గిఫ్ట్ ప్యాక్లను అందించారు. కార్యక్రమంలో సోషల్ వర్కర్ రామారావు, టీచర్ హేమలత పాల్గొన్నారు. అనంతరం బోయిన్పల్లికి చెందిన కుస్తీ క్రీడాకారులు చరిత్ బంగారు పథకం, డానియల్ రజిత పథకం సాధించగా వారిని బోయిన్పల్లి మైదానంలో జంపన ప్రతాప్ సన్మానించి అభినందించారు. కార్యక్రమంలో కుస్తీ కోచ్ సాయిబాబా, వాసు, వెంకటేష్, యాదగిరి, హరి, సతీష్, సురేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 2వ వార్డ్ ఇందిరమ్మనగర్ రామాలయం వద్ద బీఆర్ఎస్ కంటోన్మెంట్ ఎస్సీసెల్ అధ్యక్షుడు మహేష్ నివాసంలో అంగరంగ వైభవంగా రేణుకెల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం జరిగింది. కళ్యాణ మహోత్సవ వేడుకల్లో పెద్ద ఎత్తున పార్టీలకు అతీతంగా నాయకులు పాల్గొన్నారు. భక్తి శ్రద్ధల మధ్య కళ్యాణ మహోత్సవ వేడుకలు జరిగాయి. మహేష్ కుటుంబ సభ్యులు రేణుకెల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న వారికి తీర్థ ప్రసాదం అందజేశారు. బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ రేణుకెల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారి అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకోవడం జరిగిందని టిఎన్ శ్రీనివాస్ తెలిపారు. మోండా డివిజన్ బండిమేట్లో సంతోష్ గురుస్వామి సారథ్యంలో అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారికి పూజలు నిర్వహించారు. కన్యస్వామి అవంతిక, ప్రకాష్ గురుస్వామి, కృష్ణ గురుస్వామి, రాము గురుస్వామి, సౌమ్య శ్రీనివాస్, ప్రవీణ్ గురుస్వాములు పూజలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్కైలాబ్ యాదవ్, కొండాపురం మహేష్లు అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు వారిని సన్మానించి తీర్థ ప్రసాదం అందజేశారు. ఆ భగవంతుని అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకోవడం జరిగిందని స్కైలాబ్ యాదవ్, కొండాపురం మహేష్లు తెలిపారు. కంటోన్మెంట్ 3వ వార్డు మడ్ఫోర్ట్ అంబేద్కర్ నగర్లో మణికంఠ భక్త సమాజ్ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం భక్తి శ్రద్ధలతో కొనసాగింది. నిర్వాహకుల ఆహ్వానం మేరకు మాలధారలో ఉన్న బోయిన్పల్లి మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ అయ్యప్ప పడిపూజలో పాల్గొని భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న టిఎన్ శ్రీనివాస్ను సత్కరించి తీర్థ ప్రసాదాలను నిర్వాహకులు అందజేశారు.
బోయినపల్లి హస్మత్పేటలోని సాయి మోడల్ స్కూల్ స్పోర్ట్స్ డే వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. స్పోర్ట్స్ డే వేడుకల్లో భాగంగా వికాస్ నగర్ వద్ద గల నిపిడ్ గ్రౌండ్ లో స్కూల్ నిర్వాహకులు పూర్తి ఏర్పాట్లు చేయగా పలు క్రీడలను నిర్వహించి విద్యార్థుల ప్రోత్సహిస్తూ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో అతిథులుగా అంతర్జాతీయ వాలీబాల్ మాజీ క్రీడాకారుడు జిఆర్ కిరణ్, బేస్బాల్ మాజీ క్రీడాకారుడు అరవిందులు పాల్గొనగా స్టూడెంట్స్ గౌరవ వందనం అందుకుంటూ స్కూల్ యాజమాన్యం ఆహ్వానంతో ముఖ్య అతిథులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు క్రీడల్లో విజేతలుగా నిలిచిన స్టూడెంట్స్ ను అభినందించడంతో పాటు వారికి బహుమతులను అతిథులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ అనురాగ్ రెడ్డి, పాఠశాల సెక్రటరీ, కరెస్పాండెంట్ ప్రిన్సిపల్ విజయారెడ్డి, ట్రెజరర్ సునైనారెడ్డి, పీఈటీ రాజ్ కుమార్ యాదవ్, మనోజ్, జగన్నాథ్ రావుతో పాటు పలువురు పాల్గొన్నారు. క్రీడల్లో గెలుపు ఓటమిలు సహజమని, ఓటమి అనంతరం అందే విజయం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని అతిథులు తెలిపారు. కూకట్పల్లి నియోజకవర్గం ఓల్డ్ బోయినపల్లి హస్మత్పేట శివాలయంలో కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయాన్ని సందర్శించిన ముద్దం నరసింహ యాదవ్ ఆలయ అభివృద్ధి కొరకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తానని హామీ ఇచ్చారు. ఆలయ కమిటీ సభ్యులు మధు, రాకేష్, నాగరాజు, పద్మలతో పాటు పలువురు ముద్దం నరసింహ యాదవ్ ను ఘనంగా సన్మానించారు. బోయినపల్లి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు బలరాం జన్మదిన వేడుకలను ముద్దం నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శాలువతో సత్కరించి శుభాకాంక్షలను ముద్దం నరసింహ యాదవ్ తెలిపారు. ఎల్బీ నగర్ నూతన కమిటీ సభ్యులు ముద్దం నరసింహ యాదవ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని ముద్దం నరసింహ యాదవ్ శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. డివిజన్ లో నెలకొన్న పలు సమస్యలను ముద్దం నరసింహ యాదవ్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే అధికారులకు సమాచారాన్ని ముద్దం నరసింహ యాదవ్ అందించి సమస్యలను పరిష్కరించాలని కోరారు. సికింద్రాబాద్ లో కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఆదం సంతోష్ స్పీడ్ పెంచారు. డివిజన్ లో ఆశావాహనేతలను వెంట పెట్టుకుని పర్యటన చేస్తూ సమస్యలు అడిగి తెలుసుకుంటూ పరిష్కరించడమే లక్ష్యంగా ఆదం సంతోష్ ముందుకు సాగుతున్నారు. ప్రజాప్రతినిధులు నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా డివిజన్ లో పర్యటిస్తూ రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తన టీంను గెలిపించుకోవడమే లక్ష్యంగా ఆదం సంతోష్ పనిచేస్తున్నారు. అడ్డగుట్ట డివిజన్ లో పర్యటించిన ఆదం సంతోష్ స్థానికంగా పలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వం హయాంలో అర్ధాంతరంగా నిలిచిపోయిన మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ పనులను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిధులు కేటాయించి పనులు పూర్తి చేయడం జరుగుతుందని ఆదం సంతోష్ తెలిపారు. వేగవంతంగా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆదం సంతోష్ తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యం మూలంగా అడ్డగుట్టలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని ఆదం సంతోష్ ఆరోపించారు. నూతనంగా మంజూరైన సీసీ రోడ్డు ప్రాంతాన్ని ఆదం సంతోష్ పరిశీలించారు. పాదయాత్రలో గంటా రాజ్సాగర్, జాఫర్, కొమరమ్మ, మంగా, సురేష్, యూసఫ్, అంజయ్య యాదవ్, కృష్ణ, భూపతి, హరి, సంతోష్, ప్రభాకర్, రమేష్, నవీన్, సాయి, చందర్లతో పాటు పలువురు పాల్గొన్నారు. పక్కకే కదా ఇంట్లో అంటే మా వాళ్ళు ఏమి ఇబ్బంది పడుతుందో తెలుసుకుందాం సంఖ్యపడి అందరూ కానీ మొత్తం అదొక గల్లీ గల్లీ చదివేస్తున్నారు. పనిచేసే నాయకుడిని ఎన్నుకోవాలి. గుర్తుంచుకోండి మీరు కూడా. కాంగ్రెస్ పార్టీ మనది. కాంగ్రెస్ పార్టీని రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేరి మీకు అన్ని మంచి రోజులు వస్తాయి. మీ ఇల్లు మోండా డివిజన్ ఈస్ట్ మారేడ్పల్లి టీచర్స్ కాలనీలో యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బసవతారక ఇండియన్ ఏషియన్ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంప్ ను ఏర్పాటు చేశారు. ఉచిత వైద్య శిబిరంలో స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఉచిత క్యాంపుపై అంబేద్కర్ నగర్, లోహియా నగర్, మారేడ్పల్లి వాసులకు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆర్డీ నగేష్ యాదవ్ అవగాహన కల్పించి వైద్య శిబిరంలో పాల్గొనేందుకు కృషి చేశారు. ప్రస్తుత రోజుల్లో క్యాన్సర్ బారిన ఎంతో మంది పడుతున్నారని, మొదటి దశలోనే క్యాన్సర్ ను గుర్తించి చికిత్స చేయించుకోవాలని ఆర్డీ నగేష్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫెర్నాండెస్, అజయ్, భరత్, సంజయ్, వినయ్, శేఖర్, రాకేష్, సాయి, మనీష్, సిద్ధు, శ్రీకర్, ప్రియాస్, సాయి కిరణ్లతో పాటు పలువురు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కేబీ శంకర్ సంబరాలు చేసుకున్నారు. గ్రామాల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందనే దానికి ప్రజల తీర్పే నిదర్శనమని కేబీ శంకర్రావు అన్నారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ కు పూర్వ వైభవం వస్తుందని, మరోసారి బీఆర్ఎస్ అధికారాన్ని చేపడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల ఫలితాల సంబరాలను తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి కేబీ శంకర్రావు పంచుకున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.